2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. గేట్ 2027లో ఈ భారీ మార్పుల గురించి మీకు తెలుసా? గేట్ 2027 పరీక్ష షెడ్యూల్ను ఐఐటి మద్రాస్ అధికారికంగా విడుదల చేసింది. ఈసారి పరీక్షల్లో కొత్త సబ్జెక్ట్, సిలబస్ మార్పులు, అలాగే దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన మార్పులు చేశారు. అప్లికేషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి, పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి, అర్హతలేంటి, ఇప్పుడు ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకుందాం. గేట్ 2027 ఆన్లైన్ దరఖాస్తులు 2026 ఆగస్టు 14 నుంచి ప్రారంభమవుతాయి. ఆలస్య రుసుము లేకుండా సెప్టెంబర్ 21, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. పరీక్షలు 2027 ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో 2 సెషన్లలో నిర్వహిస్తారు. ఇక ఫలితాలను 2027 మార్చి 19న ప్రకటించనున్నట్లు ఐఐటి మద్రాస్ తెలిపింది. ఈసారి గేట్లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ అనే కొత్త పేపర్ను ప్రవేశపెట్టారు. దీంతో మొత్తం గేట్ పేపర్ల సంఖ్య 30కి చేరింది. అలాగే దాదాపు 5 ఏళ్ల తర్వాత అనేక సబ్జెక్టుల సిలబస్ను నవీకరించారు. దరఖాస్తు ప్రక్రియను మరింత సురక్షితంగా మార్చేందుకు డీజీ లాకర్ అనుసంధానం, ఫేషియల్ అథెంటికేషన్ వంటి సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పరీక్షకు ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ వంటి విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన వారు లేదా ప్రస్తుతం 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షకు వయో పరిమితి లేదు. పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇక 65 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 3 గంటలు. ఎంసీక్యూ ప్రశ్నలకు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. అయితే ఎంఎస్క్యూ, ఎన్ఏటీ ప్రశ్నలకు నెగటివ్ మార్కులు ఉండవు. గేట్ 2027కు సిద్ధమవుతున్న అభ్యర్థులు కొత్త సిలబస్ను ఒకసారి అధికారిక వెబ్సైట్లో పరిశీలించి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది.